say, word. దేవుని ఘనమైన నామానికి స్తోత్రము. చేరువచ్చిన క్రీస్తు నందు సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు. ఈరోజు ఒక చిన్న విషయము, కానీ అది చాలా పెద్ద విషయము, మన జీవితంలోకి చాలా అవసరమైన ఒక విషయం అయి ఉన్నది. అదేమంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూమి మీద నివసించి ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో తన శిష్యులతోనూ మరి అక్కడ ఉన్నటువంటి పరివారంతోనూ ఆయన చెప్పిన మాటలను మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం నుండి చూస్తే, మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను రక్షింపబలననియు పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యమనియు ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. ఈయన ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆ మాదిరి ప్రభువైన యేసు ద్వారా ఆయన నేర్చుకున్నట్లు చెప్తున్నాడు. ఆ మాదిరి ఏంటంటే, అన్ని విషయములలో మనము బలహీనులను సంరక్షించవలనని చెప్పడం జరుగుతుంది. బలహీనులను సంరక్షించవలను అంటే, ముందుగా మనము బలవంతులమై ఉండవలను. అటువంటి బలవంతుడు అనేకమైనటువంటి బలహీనులను సంరక్షించగలడు. దీని ద్వారా ప్రభువు చెప్పిన మాట, మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని మరి చెప్పబడినటువంటి మాట నెరవేరుతుంది మన జీవితాలలో. ప్రభువారు ఈ మాటలు చెప్తూ, ప్రభువైన క్రీస్తు వారు ఈ మాటలు చెప్తూ మరి మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయడం జరిగింది. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడు, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉపదేశమునై ఉన్నది. ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చినారు. మనుషులు మనకి ఏం చేయాలని మనం అనుకుంటామో మన మనసులో, అదే మనము వారికి చేయాలట. కాబట్టి ఎదుటివారు మనకంటే బలవంతులైనను బలహీనులైనను మానవ స్వభావం ఏంటంటే, వారి నుంచి ఏదో ఆశిస్తూనే ఉంటుంది. వారు ఇవ్వగలరా, మనం అనుకున్నటువంటి మన మనసులో ఉన్నటువంటి దానికి తగినట్టుగా వారి నుంచి మనం మరి పొందుకోవాలనుకున్నటువంటి విషయము ఎదుటి వ్యక్తి మనకి ఇచ్చేటువంటి స్తోమత అతనిలో ఉందా, సామర్థ్యం ఉందా అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే మనం పుచ్చుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి. అదే మనము ఇవ్వాలని అనుకుంటే మన సామర్థ్యం కూడా మనం ఇస్తాము. నీ సామర్థ్యాన్ని నువ్వు ఇచ్చేటప్పుడు, చూసుకునేటప్పుడు, ఎదుటివారి యొద్ద నుండి పుచ్చుకునేటప్పుడు ఎదుటివారి సామర్థ్యాన్ని కూడా పరీక్షించవలను కదా. ఇదే కదా బలహీనుల యొక్క దౌర్బల్యమును మనము భరించాలి. ఒకని భారమును ఒకడు మోయవలను, భరించవలనని రాయబడినట్టు క్రీస్తు నియమం అంటే, మరి ఈ నియమానికి ఈరోజు క్రీస్తు సంఘములని కట్టుబడి ఉన్నవా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన యొక్క పరిస్థితులను బట్టి, నేను దీన్ని పాయింట్అవుట్ చేయడం లేదు, కానీ తన యొక్క పరిస్థితులను బట్టి ఎదుటివారి మీద ఆధారపడవలసి వస్తుంది. కానీ
ఒక్కొక్కసారి మనం ఆధారపడినటువంటి పరిస్థితులను బట్టి వారికి తగినట్లుగా మనం పని చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరు మనకి జీతం ఇస్తున్నారో వారికి మనం దాసులం అవుతున్నాం. అలా కాకుండా క్రీస్తు చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే, అసలు పుచ్చుకునేటువంటి పనే ఆపేసి ఇచ్చేటువంటి పనిలో పడినప్పుడు ఎలాగ పని చేయగలమని ఒక్కసారి ఆలోచిస్తే, పుచ్చుకునే దానిలో ఉన్నటువంటి పని వేరు, వానికి తగ్గట్లుగా వారి నియమ నిబంధనలకు తగినట్లుగా మనం పని చేయాల్సి వస్తుంది. మనం ఇంకొక వేరొకరితో కలిసేదానికి నీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఒప్పుకోడు. అలాంటప్పుడు అవి క్రీస్తు సంఘాలు అయినా కూడా ఎదుటి వ్యక్తులతో మనము కలగలుపుగా ఉండేదానికి ఇష్టపడం. మీ సపోర్టర్ వేరే, మా సపోర్టర్ వేరే అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటానంటే, ఇటువంటి పరిస్థితి మనం పుచ్చుకునేటువంటి స్థితిలో ఏర్పడుతుంది ఈ యొక్క ఆలోచన. అదే మనమే ఇచ్చేవారి యొక్క స్థానంలో ఉంటే మనం అందరితో కలిసి ఉండొచ్చు కదా అనేది నా ఆలోచన. పుచ్చుకునే స్థితిలో ఉన్నప్పుడు మనము ఇచ్చేవారి ఆలోచనలకు తగ్గట్లుగా ప్రవర్తించవలసి వస్తుంది. కాబట్టి మనమే ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఒక స్వేచ్ఛను కలిగి ఉంటాం. ఎవరితోటైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా అది స్నేహభావాన్ని, ప్రేమను పంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయం ఉంది కాబట్టే మనసు యొక్క హృదయమును ఆంతర్యమును ఎరిగిన వాడైనటువంటి దేవుడు ఈ ఆలోచనను మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పడం జరిగింది. మరలా దానిని సంఘములలో అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాటలను చూసినట్లయితే, మరి అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 35వ వచనంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇచ్చే స్థాయిలో ఉంటే ఎందరితో అయినా స్నేహం చేయవచ్చు. ఎందరితో అయినా అంటే ఆ యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి మాట ఏమంటే, ఎందరితో అన్నా ఏమంటే అది క్రీస్తు సంఘములతో. క్రీస్తు సంఘములతో కలిసి మరి పని చేయుటకు, సార్వత్రిక సంఘాలను ప్రబలము చేయుటకు, కనెక్షన్లను పెంచుటకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఆలోచన. అలా కాకుండా మనము స్పెషల్గా ఒక్కొక్కరిని ఎంచుకోవడం ద్వారా పుచ్చుకునే స్థాయిలో నుంచి మనము మనుషులను కలుసుకునే స్థాయిని మిస్ అవుతున్నామేమో అనేటువంటిది దైవిక నిర్ణయమై ఉన్నది. మనము అందరము దేవుని బిడ్డలము, మనందరము దేవుని చేత ప్రేమించబడిన వారము. మనమందరం కూడా ఒకే రక్తం చేత యేసుక్రీస్తు అనేటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తం చేత కడగబడిన వారమై ఉన్నప్పుడు మనందరం మాటలు ఎందుకు ఏకము కాకూడదు? మాటల్లోని భావము ఎందుకు ఏకము కాకూడదు? మరి మనందరి మనస్సుల్లో ఎందుకు కక్షలు? ఆ కక్షలు లేనటువంటి మనస్సును తీసివేస్తే మరి మంచి ఏక మనస్సు, ఏక ప్రేమ ఏర్పడుతుంది కదా. మరి మన యొక్క తాత్పర్యాలు ఎందుకు వేరవుతున్నాయి? మన తాత్పర్యాలన్నీ కూడా ఒకటవ్వాలి. తాత్పర్యం ఒకటవ్వాలంటే మన తలంపులు వేరువేరుగా ఉండకూడదు. అంటే మన తలంపులు వేరువేరుగా ఉండకూడదు అంటే మన యొక్క తలంపులు కలిగించేటువంటి విషయాలు బైబిల్ తలంపులతో, అంటే దేవుని తలంపులతో ఏకీభవించినప్పుడే మన తలంపులు ఒకటే అవుతాయి. అపోస్తుల బోధకు, దేవుడు బోధించినటువంటి బోధకు, మనం దేవుని ఎదుట బోధిస్తున్నామనేటువంటి ఆలోచన
దేవునిలో ఉండి బోధిస్తున్నామని ఆలోచన, మనం దేవుని చేత బోధింపబడిన వారమని ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో, ఈ వాక్యమును, ఈ జీవవాక్యములను మనం చేతపట్టింది, మనము స్వీకరించింది తండ్రి యొద్ద నుండి అని మనం గ్రహించినప్పుడు ఈ భావనను మనం సాధిస్తాము అనేటువంటిది నా ఆలోచన, క్రీస్తు యొక్క ఆలోచన. ఇటు మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తును కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి పుచ్చుకునుట అనేటువంటి దానిలో మనకు ఫ్రీడమ్ ఉండదు. స్థానిక అంతర్జాతీయ సంఘాలతో మనము కలిసి పనిచేయటకు అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఉంటున్నటువంటి క్రీస్తు సంఘములు పుచ్చుకునే స్థితిలో ఉండటం వలన వారు క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నను వారిని ఒకరికొకరు కనీసం పలకరించుకొని ఒకరి సంఘాలను ఒకరు దర్శించుకునేటువంటి పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయి. అందుకే ఇచ్చేటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరికి లోబడి పని లేదు, ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నింటినీ ఐక్యం చేయడమే, వారి యొక్క సపోర్టర్లు వేరైనా, వారిని నడిపించేవారు వేరైనా, సంఘ కాపరులు వేరైనా, క్రీస్తు శిరస్సు అనేటువంటి దాని కింద అమర్చబడినటువంటి శరీరములుగా ఉన్నటువంటి సంఘాలను ఏకం చేయడం అనేది నా యొక్క ఆలోచన. ఈ తలంపును దేవుడు నాకు బలంగా ఇచ్చున్నాడు. కాబట్టి నేను ఈ విషయంలో బలమైనటువంటి సేవకుడిగా పనిచేయాలని, ఒక ప్రాంతంలోని సంఘాలనే కాదు, రాష్ట్రంలోని సంఘాలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నీ కూడా ఒక యూనిటీలోకి వచ్చేదానికి మరి ప్రయత్నిస్తూ ఈ యొక్క నా పరిచర్యను కొనసాగిస్తున్నాను. ఈ మాటలకు మీరంతా ఏకీభవించి ప్రభు ఏదైతే ధనికరం అని చెప్పాడో, ఇచ్చుకున్నట్టు ధనికరం కాదండి, ఇచ్చుట ధనికరం అని చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుంటున్నాను. వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రభువు దివ్యనామంలో వందనములు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.